హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రా బ్రిడ్జ్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ ఈజీ బనానా హల్వా చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా ఇష్టము. మన ఇంట్లో ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు కొద్దిగా మక్కుతాయి చాలా మట్టుకి, అవి వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒక 4 బనానాలు అట్టిపండ్లు తీసుకున్నా, ఎక్కువ చేయకుండా 4 చేస్తున్నా. నాకైతే చాలా ఇష్టం ఈ హల్వా అంటే. ఇంకా సన్నగా కోసి నేనైతే మిక్సీ పట్టేసేసిన. ఇంకొక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 2-3 చెంచాలు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే క్యాషూ అయితే వేయించేసుకున్నా, ఫ్రై చేసుకొని అది పక్కకు పెట్టుకున్న. అదే నెయ్యిలా ఈ బనానా మనం ఏదైతే మిక్సీ పట్టినామో అది వేసి ఫ్రై చేసుకుంటున్నా. చూడండి, చాలా టేస్ట్ అవుతుంది. ఎంత బాగుంటుంది అంటే మనకు స్వీట్ షాప్లో నేతితో చేసిన హల్వా ఎట్లుంటుందో అలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా అదైతే ఫ్రై అవుతుంది. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్న, కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసి అది అయితే అక్కడ మరిగిస్తున్నా. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసేసుకున్నా నేను. బనానా ఫ్రై అవుతుంది, ఒక దగ్గర ఇది అవుతుంది, అక్కడ పాకం అవుతుంది. ఇంకా పాకం అయితే అయిపోయింది. చూడండి, నేనైతే ఇది అయితే వడగట్టిన ఫిల్టర్ చేసుకున్నా, ఎందుకంటే డస్ట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇది ఫిల్టర్ చేసుకొని దాంట్లోనైతే పోసేసుకుంటున్నా. బనానా అయితే ఏదైతే మనం ఫ్రై చేసుకుంటున్నామో దాంట్లో ఈ బెల్లం పాకం అనేదంతా పోసేసిన. ఇంకా పోసేసి ఇంకా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చింది, కలుపుతూనే ఉండాలి, చాలా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి, హైలో పెట్టొద్దు, మాడుతుంది. ఇంకా అప్పుడప్పుడు నెయ్యి అంతా మనకు ఇంకిపోతుంటే ఒక్కొక్క స్పూన్ అట్లా నెయ్యి వేసుకుంటా కలపాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్తీ పరంగా కూడా బెల్లంతో చేసుకుంది చాలా టేస్ట్, మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇంకా కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నా, కలుపుతూనే ఉన్నా. మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్న నెయ్యి. ఇంకా కలుపుతూనే ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టి అదంతా దగ్గరకు వచ్చేటట్టు మొత్తం ఇంకిపోవాలి. చూడండి, దగ్గరకు వస్తుంది, దగ్గరికి అవుతుంది. కలుపుతూనే ఉన్నా. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మనం క్యాషూ అదంతా ఫ్రై చేసుకున్నాం కదా, చిన్న చిన్న పీసెస్ మనము కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా దగ్గరకు వచ్చేసింది ఈ హల్వా అనేది. నేనైతే ఒక టిఫిన్ గిన్నెలో అయితే వేసుకున్న, సమానంగానైతే అంటున్నా ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈజీ వేలా చూపిస్తున్న బెల్లంతో, నో షుగర్. ఎంత బాగుంది ఫ్రెండ్స్. నోట్లోనైతే ఇట్లా నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ చేస్తే సూపర్ ఉంది. ఇలానే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.